హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ నెల్లూరు చేపల పులుసు. ఈ స్టైల్లో చేశారంటే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫేమస్ అయిన నెల్లూరు చేపల పులుసు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ విధంగా చేప ముక్కలు అనేది నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేను తీసుకున్న చేప ముక్కలకి 50 గ్రాముల చింతపండు అనేది తీసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్ పోసి చింతపండు నానబెట్టుకోవాలి. చేపల పులుసుకి ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె అనేది తీసుకోవాలి. నెల్లూరు చేపల పులుసుకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు. నెల్లూరు చేపల పులుసులో ఆవాలు అనేది యూజ్ చేస్తారు. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాస్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. సేమ్ అదే బండి స్టవ్ మీద పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఫిష్ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇందులోకి వేసేసుకుందాం. ఐదారు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మాత్రమే వేసుకుంటున్నాను. కారం, చింతపండు పులుసు, చేప ముక్కలు వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దానికి సరిపడినంత సాల్ట్ మళ్ళీ తర్వాత వేద్దాము. ఇప్పుడు ఆనియన్స్ మగ్గటానికి మాత్రమే సాల్ట్ వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇంకా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకుందాం. వేసి ఈ చేపల పులుసుకి కారం అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుని ఇలా స్మాష్ చేసి వాటర్ తీసుకోవాలి. ఈ చింతపండు వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. డ్రై రోస్ట్ చేసిన మసాలాని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుందాం. మూత తీసి చూస్తే 5 నిమిషాల తర్వాత ఈ విధంగా బాయిల్ అవుతుంది. దాంట్లో మనం నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కలు అనేది వేసేసుకుందాం. చేపల కూరకి ఎప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె అనేది తీసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేస్తే అవి విడిపోతాయి. వెడల్పుగా ఉన్న గిన్నె అయితే చేప ముక్కలు అనేది విడకుండా నీట్గా వస్తాయి. ఒకసారి ఇలా కదుపుకోవాలి. గెరిట అనేది పెట్టకూడదు. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి ఇలా మెదుపుకోవాలి. ఉప్పు, పులుపు, కారం
ఏమైనా సరిపోతే ఈ స్టేజ్లోనే చూసుకుని ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టిన తర్వాత. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.